5-10 నిమిషాల్లో మన ముఖార విందాన్ని అందంగా గీసి అరచేతిలో పెడతాడనుకుంటే అంతా అయిపోయాక అది చూసి అన్నట్టున్నా అతను అంతసేపు పడిన కష్టానికి అదేంటయ్యా అలా వేసావు అనేసి అతన్ని నొప్పించి అమర్యాద పరచలేక అదిరిందయ్యా చంద్రం అని అనలేక అనేసి అక్కడి నుంచి వచ్చాక కూడా అతడు సినిమాలో పూరిలా అందంగా లేదన్నాడని అలిగి ఆ కళాఖండాన్ని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకోబోతుంటే అక్కడే ఉన్న నా స్నేహితులు సే సారీ టు రవళి అనిపించకపోయినా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అని సర్ది చెప్పి సరదాగా నవ్విచ్చేశారు. ఆ తర్వాత మర్నాడు ఆఖరి రోజు పొద్దున్నే అమ్మవారి దర్శనానికి ఇలా అందరం కలిసి అందంగా రెడీ అయి వస్తే అంతా బాగుంది. కానీ అప్పుడు కూడా ఆ కళ్ళల్లో మెరుపు మిస్ అయిందని గ్రహించిందో ఏమో ఓ చందమామ లాంటి చెలికత్త అడగకుండానే నాకు నేనే ఆర్ట్ సినిమా హీరోయిన్లా అనిపించేలా ఓ 5-6 అందమైన ఫోటోలు తీసి అబ్బురపరిచి పెన్సిల్ చేసిన గాయాన్ని ఫోటోతో మాయం చేసింది. ఆ క్షణం ఆలోచిస్తే అసలు ఎవరు వీళ్ళంతా ఓ 5 పూటల్లోనే అంత ఆప్తులైపోయారు అని ఆశ్చర్యపోతూ అదే కదా స్నేహబంధంలోని అందం అని పరిచయమిలా పరిమళములా మనసునంటే వదలదేలా అనుకుంటూ కొడైకెనాల్కి కాస్త కష్టంగానే వీడ్కోలు చెప్పు వెళ్తున్న ఈ 18 మంది కాంతలకి మరింత ప్రత్యేకమైన వీడ్కోలుతో ఆ ప్రకృతి కాంత కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో రా 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 రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే రా 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 రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే ఓ కొత్త వలపు వికసించగనే ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో అన్నీ చూస్తూ పక్కన అందరూ కొనుక్కు తీస్తున్న అలా హాయిగా కళ్ళకి దొరికిన ఆ నయనానందాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఆ మధుర మీనాక్షమ్మ దారి పట్టాం. ఆ అమ్మవారి దర్శనానికి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని అందరం ఆద్రాబాద్రాగా వెళ్తుంటే అప్పుడు దాకా మా కోసం ఎదురు చూసిన అమ్మ అదేంటి ఇంకా రాలేదు ఇళ్ళని గుమ్మం దాకా ఎదురొచ్చి ఆహ్వానించినట్టు అనిపించింది. ఆ గుడి గురించి ఆ నోట ఈ నోట వినడమే గాని అది వరకు అక్కడికి అడుగు పెట్టింది లేక అర్జున్ సినిమాలో సెట్టింగ్నే గుర్తు చేసుకుంటూ అచ్చు అలాగే ఉంది కదా అనుకుంటూ ఆ కల్పితాన్ని ఇక్కడ నిజంగా చూసేసరికి అద్భుతంగా అనిపించింది. ఆ పైన గర్భగుడిలో అమ్మవారికి దగ్గరగా కూర్చుని ఓ 5 నిమిషాలు అలా దండం పెట్టుకోవడం అంతకు మించిన అనుభూతినిచ్చింది. అలా శివశివ అంటూ మొదలెట్టిన మా ప్రయాణం అమ్మవారి దర్శనంతో అమ్మయ్య అనిపించుకుంది. ఆగండి ఆఖరి ఎపిసోడ్ ఇంకా ఉంది. ఆడవాళ్ళం కదా, అమ్మవారి పేరు చెప్పి ఓ చీరన్న కొనుక్కోపోతే ఎలా? వచ్చే వీడియోలో షాపింగ్ చేసుకుని అందరం కలిసి ఆకాశ మార్గంలో ఇళ్ళకొచ్చేద్దాం.